వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్. అనగనగా ఒక పచ్చని పల్లెటూరి పక్కన ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవి మధ్యలో ఒక నది ఉండేది. ఆ నదికి ఒడ్డున ఒక తాబేలు, అదే చోటున మరో కోతి కూడా ఉండేది. ఆ కోతి చాలా చురుకైనది. ఈ ఇద్దరు భిన్న స్వభావులైన మంచి స్నేహితులు. కోతి ఉత్సాహంగా ఉండేది, ఎప్పుడూ చెట్ల మీదకి ఎగిరి దూకుతూ ఉండేది. ఒకరోజు కోతి, తాబేలు ఇద్దరూ నది కట్టపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడే మేఘాలు నల్లగా మారిపోయాయి. కొంతసేపటికి బాగా వాన ప్రారంభమైంది. కోతి వెంటనే ఒక చెట్టు కొమ్మ మీదకు ఎక్కింది. తన చేతులు అడ్డు పెట్టుకుని ఆకుల మధ్య కూర్చుంది. తాబేలు మాత్రం ఏమాత్రం తొందరపడలేదు. అది నెమ్మదిగా తన షెల్లోకి వెళ్ళి కూర్చుంది. కోతిపై నుంచి చూస్తూ నవ్వింది. ఓహో, నువ్వలా నెమ్మదిగా ఉండే వాళ్ళకి సహాయం చెయ్యడమా? నీలా గుడ్డులోకి వెళ్ళి దాక్కోవడమే నిపుణత? వాన కాస్త గట్టిగానే పడింది. చెట్టు కొమ్మలు తడిసిపోయాయి. కోతి కూర్చున్న కొమ్మ నెమ్మదిగా జారిపోసాగింది. చివరకు ఒక్కసారిగా అయ్యో అంటూ కోతి జారి చెట్టు నుంచి నేలపై పడింది. మట్టి తడిచి కోతి తడిసి ముద్దయింది. శరీరం మొత్తం తడిగా వణుకుతూ నిలబడలేక తాబేలు మాత్రం తన గుడ్డులో సురక్షితంగా ఉండిపోయింది. వాన ఆగిన తర్వాత తాబేలు బయటకు వచ్చింది. కోతి గడ్డి మీద వణుకుతూ కనిపించింది. తాబేలు దగ్గరికి వచ్చి కోతిని చూసి మెల్లగా ఇలా అంది. నీవు చురుగ్గా ఉండడం మంచి విషయమే, కానీ ఒక్కోసారి జాగ్రత్తగా ఉండడమే మనకు మంచిది. కోతి తల వంచి తాబేలుకు కృతజ్ఞతలు చెప్పింది. అప్పటి నుంచి కోతి తాబేలు వంటి స్నేహితుడిని గౌరవిస్తూ తన చర్యలపై ఆలోచించే అలవాటు పెట్టుకుంది. ఇందులోని నీతి ఏమిటంటే, చురుకుదనం గొప్పదే, కానీ తెలివి, జాగ్రత్త, ఓర్పు జీవితంలో మరింత అవసరం. తొందరగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రమాదాలు జరగవచ్చు. ఒక వేసవి కాలంలో ఎండలు బాగా మండిపోయాయి. చెట్ల నీడల సైతం ఆ వేడిని తట్టుకోలేకపోయాయి. ఒక పల్లె దగ్గర ఒక కాకి కొద్ది కాలంగా దాహంతో తిరుగుతూ ఉంది. నీటి కోసం మొత్తం వెతికింది, కానీ ఎక్కడా కనిపించలేదు. కొన్ని రోజులకు అది బాగా అలసిపోయి ఆకలితో, దాహంతో బాగా నీరసించిపోయింది. దాహంతో ఉన్న ఆ కాకి ఎప్పుడూ తెలివిగా ఉండేది. తర్వాత ఓ ఇంటి తోటలోకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు అది ఒక చిన్న గిన్నెను చూసింది. అందులో కొద్దిగా మాత్రమే నీరు ఉంది. ఆ కాకి కిందకి వంగినా కూడా తాగలేనంత లోతులో ఉన్నాయి. చివరికి ఆశగా అక్కడి నుంచే ఆ నీరు తాగాలని ప్రయత్నించింది. కానీ కాకికి అందకపోయేసరికి మొదట కోపంగా అటూ ఇటూ తిరిగింది. తర్వాత బాగా ఆలోచించింది. తర్వాత దాని దృష్టికి తోటలో ఉన్న చిన్న రాళ్ళు వచ్చాయి. కాకి వెంటనే చిన్న చిన్న రాళ్లను తలతో ఎత్తి గిన్నెలో వేసింది. ఒకటి కాదు, రెండు కాదు, చాలానే రాళ్ళు వేసింది. కాసేపటికే గిన్నెలో నీరు పైకి తేలింది. ఇప్పుడు కాకికి తాగడానికి అనువుగా అయ్యింది. కాకి తన దాహాన్ని తీర్చుకుంది. ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాకి కేవలం అలసిపోవడం కోసం ఆ గిన్నెను అక్కడ వదల్లేదు. దాహంతో బాధపడుతూ ఉన్న దాని తెలివిని ఉపయోగించి సమస్యకు పరిష్కారం కనుగొంటుందా లేదా అని తెలుసుకోవడానికే. ఒకవేళ కనుగొంటే ఇది నిజంగా గొప్ప విజయం. ఇందులోని నీతి ఏమిటంటే, బుద్ధితో వ్యవహరిస్తే కష్టమైన పని కూడా సులభంగా పూర్తి చేయవచ్చు. పరిస్థితిని ఎంత కఠినమైనా మన తెలివి మనకు రక్షిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.